నీ భర్త మీద లేనిపోనివన్నీ ఊహించుకొని చెయ్యని నేరానికి అతని జైల్లో పెట్టించావు. అక్కడ తనకి నరకం చూపించావు. అయినా నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అన్నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తావు, కానీ కనీసం ఒక్కసారైనా అతని వైపు నుంచి ఆలోచించావా? అతనికి ఎక్కడ ఉద్యోగం దొరక నీ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు అనుకుంటున్నావా? కేవలం నీకు దగ్గర అవ్వడానికి నీ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. ఒక భర్తగా నీకోసం అంతలా పరితపించిపోతున్నాడు. బిడ్డని తన దగ్గరే ఉంచుకొని నీ మీద కేసు పెట్టడానికి కారణం ఏమై ఉంటుందా అని కొంచెమైనా ఆలోచించావా? ఆ సూర్యనారాయణ విషయాల్లో కొన్ని విషయాలు మీకు తెలియక నా మంచి కోసం మీరు ఆలోచిస్తున్నారు. అందుకు నేను మీకు కృతజ్ఞత చెప్పాలి. కానీ మీరు చేయాలనుకునేవి ఏవి కూడా నాకు మనశ్శాంతినివ్వలేవు. ఈ అలేఖ్య జీవితంలో ఒక అధ్యాయం అయిపోయింది. ఎన్నో కలలు కన్నాను, ఎన్నెన్నో ఊహించుకున్నాను. నా జీవితానికి ఒక గ్రాఫ్ వేసుకున్నాను. అవేవి జరగకుండానే ఆ అధ్యాయం అయిపోయింది అనుష. నా అధ్యాయం ముగిసిపోయింది. కోర్టుకి టైం అయింది అనుష. నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పద వెళ్దాం. అయ్యో, నా కొడుకు ఫోటో కింద పడి పగిలిపోయింది. అనుష, వాడికేమీ కాదు కదా? అలిక్య, ఏదో పొరపాటున జారి కింద పడిపోయింది. వాడికేం కాదు. పద వెళ్దాం. కవర్ ని మధురా నగర్ లో H58 లో ఉన్న డాక్టర్ అనూషకి పోస్ట్ లో పంపిస్తాను.
నిజం చెప్పరా, ఎవరు చేయించారు? నిజమే సార్, అలేఖ్య మేడం గారే ఇలా చేయించారు సార్. అబద్ధం చెప్తున్నావు కదూ? అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. అలేఖ్య మేడం గారే ఇదంతా చేయించారు. అడుగుండి, మీ రెడ్డమ్మ గారి మొగుడు. అన్నయ్య, బాబు వదిన దగ్గరే ఉన్నాడు. ఎందుకు అలేఖ్య దొంగ దెబ్బ తీయటం? ఆ కత్తి నీకోసమే తీసుకొచ్చాను. దాన్ని తీసుకొని నన్ను నరికే. ఈ న్యాయస్థానం సాక్షిగా నీ భర్త నువ్వే చంపేసుకో, నీ బట్టను నువ్వే చెరిపేసుకో. నరికే అలేఖ్య, నరికే. ఇందుకే కదా నాకు దగ్గరైనట్టు నటిస్తూ వచ్చావు. ఇందుకే కదా నా సైకిల్ మీద షికారులు చేశావు. ఇందుకే కదా నీ వాళ్ళు కళ్ళ చూపులతో నాకు గేల వేయడానికి ప్రయత్నించావు. ఇవన్నీ నీకు టైం వేస్ట్ అలేఖ్య. నన్ను చంపించడానికి అడ్డమైన వాళ్ళని పంపించడం ఎందుకు? నేనే చావుకు సిద్ధపడి నీ దగ్గరకు వచ్చాను. నువ్వే నీ చేతులతో నీ మొగుడిని నరికేసి నీ మొగుడికి తలకొరి పెట్టేసాయి. నీకు దరిద్రం వదిలిపోతుంది, నీకు శాశ్వతంగా మనశ్శాంతి వస్తుంది. నరుకు, నరుకో. ఏ సూర్య, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చంపించాల్సిన అవసరం నాకేంటి? ఈ అలేఖ్యదెప్పుడు ఫేస్ టు ఫేస్. అలా దొంగ దెబ్బలు తీయడం నీకు అలవాటేమో గాని నాకు అలవాట్లేదు. నువ్వు నీ హద్దులు దాటి దొంగ నాటకాలాడావు. ఇప్పుడు కోర్టులో నాకేం సమాధానం చెప్పాలో తెలియక ఇలా నా మీద నిందలు వేస్తే నీదే పైచేయి అవుతుందని ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరినైనా మాయ చేయొచ్చేమో కానీ ఈ అలేఖ్యని మాత్రం మాయ చేయలేవు. నేను నిన్ను మాయ చేయటం ఏంటి? నీకు మొగుడంటే గౌరవం లేకపోయినా, మొగుడంటే విశ్వాసం లేకపోయినా నువ్వు నాకు దగ్గర అవుతున్నట్టు నటిస్తున్నా. ఎందుకు సహిస్తూ వచ్చానో తెలుసా? నీ మీద నాకున్న ప్రేమ లాంటిది. నాది కల్తీ లేని ప్రేమ. డ్రామాలాటం నీకొచ్చేమో కానీ నాకు రాదు. నువ్వు కోర్టులో ఏదో చేస్తావనే భయంతో నీ మీద నిందలు వేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. నువ్వు నా మీద అటాక్ చేయించావన్నది పక్కా నిజం. అబద్ధాలు చెప్పకు. నీ బ్రతికే అబద్ధాల బ్రతుకు. ఇప్పుడే నీ నోటి వెంట అబద్ధం చెప్పిస్తాను చూడు. నీ కొడుకెక్కడా? నువ్వు నా కొడుకుని ఎప్పుడు ఇచ్చావు?
ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ గా నువ్వు మళ్ళీ అబద్ధం ఆడేశావు. నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు, కానీ లేడని నువ్వెంత చక్కగా అబద్ధం ఆడేస్తున్నావు సూర్య. అలా అబద్ధం ఆడడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గులేంది నీకు? బాబు నీ దగ్గరే పెట్టుకుని నా దగ్గర ఉన్నాడని పచ్చబద్దాలు చెబుతావా? అంటే నీ కొడుకు నీ దగ్గర లేడంటావు. నా దగ్గర ఉండటం ఏంటి? నీ దగ్గరే ఉన్నాడు. అసలు నీ కొడుకుని ఇంతవరకు నువ్వు చూడలేదంటావు. చూడలేదు. వాడిని ఎత్తుకుని ముద్దాడలేదంటావు. లేదు. వాడిని ఎత్తుకుని షికార్లు చేయలేదంటావు. లేదు 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 లేదు. చూడు, బాగా చూడు. చూడు, నీ కొడుకుని బాగా చూడు. నువ్వు పచ్చి అబద్ధాల కోరువని బల్ల గుద్ది మరీ చెప్తాను. వీడు మన బాబేంటి లెక్క? వీడు జయశాలి కొడుకు కదా. ఏయ్, మళ్ళీ అబద్ధం ఆడకు. వీడు మన బాబేంటి? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే జయా స్టాలిన్ దగ్గర ఉన్నది వాళ్ళ బాబు కాదన్నమాట, మన బాబు అన్నమాట. మరి వాళ్ళ దగ్గరికి మన బాబు రాయలేడు. అసలు వాళ్ళు ఎవరు? సూర్య, సాక్ష్యాలతో సహా చూపించేసరికి నీ బుర్ర తిరిగిపోయింది కదూ. అబద్ధాన్ని ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందోనని చెమటలు కారిపోతున్నాయి కదూ. అలాగే మనం గొడవ పట్టడానికి ఇది టైం కాదు. అవతల ఘోరం జరిగిపోతుంది. ఆ జయ స్టాలిన్లు పచ్చి మోసగాళ్ళు. వాళ్ళు మన బాబుని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు. మనం వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపాలి, లేకపోతే మన బాబు మనకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఆహా, ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేసావా? చాలా బాగుంది సూర్యనారాయణ. అయ్యో, నేను చెప్పేది నిజమా లెక్క? నేను వాళ్ళ బాబుని కళ్ళారా చూశాను. వాళ్ళ కొడుకు వేరు, నీ కొడుకు వేరు. ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు? అయ్యో అలేఖ్య, వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయి ముఠాకు సంబంధించిన వాళ్ళ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వేరే పిల్లలను చూసి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. మన బాబుని మాత్రం వాళ్ళు ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు. మనం వెంటనే వెళ్ళాలి. అవతల ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందనుకో, మనం ఏమీ చేయలేము. అనవసరంగా మ్యాటర్ని డైవర్ట్ చేయకు. మంచి వాళ్ళని మోసగాళ్ళని చెప్పకు. ఇప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోవాలని చూడుకో. పిల్లాన్ని తన దగ్గర పెట్టుకుని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావని చెప్పి నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను. అలేఖ్య, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సూర్య, ఏంటి కోర్టుకొచ్చావు? రాఘవయ్య గారు, నేను ఫ్యామిలీ పని మీద వచ్చాను. మీరేంటి ఇక్కడ? ఏం లేదు, చిన్న కోర్టు పని ఉండి. సమయానికి వచ్చారు. ఇది చూడండి, ఈ బాబు ఎవరు చెప్పండి? జయా స్టాలిన్ల కొడుకు. విన్నావుగా లేఖ్య, ఈయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంటుంది చెప్పు. మన కొడుకుని జయా స్టాలిన్లు వాళ్ళ కొడుకుగా నమ్మించి నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు. వీడు జయ స్టాలిన్ కొడుకని మీకు ఖచ్చితంగా తెలుసా? ఖచ్చితంగా తెలుసండి. ఎందుకంటే వాళ్ళు మా ఇంట్లోనే రెంటుకున్నారు. డైలీ ఆ బాబుని చూస్తూనే ఉంటాను. థ్యాంక్స్ రాఘవయ్య గారు. చూసావుగా లేఖ్య,
వాళ్ళు మోసగాళ్ళని తెలియక ఇల్లు కోసం వెతుకుతుంటే నేనే రాఘవయ్య గారి ఇల్లు చూపించాను. బాబు బాగున్నాడు కదా అని రోజు నేను వాడితో ఆడుకునేవాణ్ణి. హ, నా కొడుకుతోనే నేను ఆడుకుంటున్నాననే విషయం ఇప్పుడు నువ్వు నాకు చెప్పే వరకు నాకు తెలియదా లేఖ్యా? మేడం, వీలు చూసుకుని మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రమ్మన్నారు కదా, అందుకే వచ్చాను మేడం. ఈ 2 రోజులు మా బాబుని మీ దగ్గరే ఉంచుకోండి మేడం. ఏంటి చేయ అలా చూస్తున్నావు? ఏం లేదు మేడం, ఏం లేదు. చూడండి మేడం, ఇప్పటి వరకు నెమ్మదిగా వెళ్ళిన జయ ఇప్పుడు ఎలా పరిగెడుతుందో చూడండి మేడం. అంటే బాబుని నాకిచ్చేటప్పుడు వాడే నా కొడుకుని జయకి తెలియదన్నమాట. అందుకే నవ్వుతూ బాబుని నాకిచ్చింది. తర్వాత వాడే నా కొడుకుని తెలిసి జయ చాలా భయంగా టెన్షన్ గా నా దగ్గరకు వచ్చింది. బాబుని ఇవ్వగానే జయ చాలా వేగంగా వెళ్ళిపోయింది. నేనది చూసినా పెద్దగా పట్టించుకోలేదు. లేకపోతే అప్పుడే నాకు జయ దొరికిపోయేది. నీకు అస్సలు బుద్ధి లేదు. నువ్వు ఒక ఏడేటివి. అందుకే నీ కొడుకు నువ్వు కనిపెట్టలేకపోయావు. దగ్గరుండి వాళ్ళని సాగనంపావు. నీకే అసలు బుద్ధి లేదు. కొడుకు నీ దగ్గరే పెట్టుకుని నా మీద పోలీస్ కేసు పెడతావా అని అప్పుడే నిలదీసుంటే మొత్తం గుట్టంతా బయటపడిపోయి ఉండేది. వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిపోయి ఉండేది. నువ్వు కావాలని నన్ను ఏడిపించడానికి ఇలా నాటకం ఆడుతున్నావు అనుకున్నాను. అందుకే నీకు కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చే వరకు అడగకూడదు అనుకున్నాను. చూడు, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఎంత ఘోరం జరగబోతుందో చూడు. మీ ఇద్దరూ తర్వాత పోట్లాడుకుందరు కానీ ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. రాలేఖ్య, నీ తొక్కల సైకిల్ మీద మనం ఎయిర్పోర్ట్ కి వెళ్లే లోపు వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారు. పద కార్లో వెళ్దాం.